ఫ్రీ ఇసుక అన్నారు. ఓకే, సంతోషం. మేము వచ్చి అక్కడ రీచ్ లోను దాని ఖర్చు, ఎక్స్టెన్షన్ ఖర్చు 450 రూపాయల టన్నుకి అయిన ఖర్చు రెండు కలిపి అయితే 1100 లేదా 1500 లేదా 2000 రూపాయలు బోర్డులు పెట్టి ఎంత బోర్డు పెట్టి అది వసూలు చేసేవాళ్ళం. అవునా కదా? చూసుకోండి. ఏ రీచ్ అయినా సరే బోర్డు పెట్టి ఇదిగో ఇక్కడ ఈ టన్నుకి ఈ 1100 రూపాయలు కట్టాలి, లేకపోతే ఎందుకు 1000 రూపాయలు కట్టాలి, లేదా 450 ఇది ఇంకో 200 రూపాయలు ఖర్చు 600 రూపాయలు కట్టాలని బోర్డులు పెట్టి అక్కడ దాన్ని పెట్టి మేము చేస్తాం. ఇప్పుడు ఉచిత అన్నారు. ఇప్పుడు మరి 5000 రూపాయలు 10,000 రూపాయలు ఇప్పుడు మరి వసూలు చేస్తారు కదా. డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? గత ప్రభుత్వం కంటే ఏమి తక్కువ చేశారా? గత ప్రభుత్వంకి నాకు ఆదాయం వచ్చింది. టన్నుకు 450 రూపాయల లెక్కన ప్రభుత్వంకి ఆదాయం వచ్చింది. అంటే లారీకి 4500 ఆదాయం వచ్చింది. ఈ ప్రభుత్వం ఆదాయము లేదు, కానీ రేటు మాత్రం తగ్గలేదు. మరి ఎవరికి వెళ్ళిపోతుంది డబ్బు? ఎవరికి వెళ్తుంది? ముఖ్యమంత్రికా, మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, లేకపోతే కింద ఉన్న వర్కర్లుగా ఎవరికి వెళ్తుంది? అల్టిమేట్ గా ఎవరికి భారం? కొనుక్కోవడానికి భారం కదా, వినియోగదారుడికే కదా. వినియోగదారుడికి గత ప్రభుత్వం కంటే తక్కువ కావాలి కదా. వినియోగదారుడికి గత ప్రభుత్వంలో లారీ 10,000 రూపాయలు దొరుకుతాయి, రాజమండ్రిలో దొరికితే 4,000 తీస్తే 6,000 దొరకాలి కదా. అది నేను అడుగుతున్న పాయింట్. ట్రంప్ వచ్చి యుద్ధాలు ఆపేసి అవార్డు కోసం ట్రై చేస్తున్నట్టు అడుగుతున్నాడు కదా. పాకిస్తాన్ వాళ్ళని నా పేరు రికమెండ్ చేయండి అని చెప్పి, అలాగా నేను ఆపేస్తానని చెప్పింది. అలా ఉంది ఇది. ఈ P4 కూడా సేమ్ లైక్ దట్. ప్రధానమంత్రి గారు వచ్చి విశాఖపట్నం వచ్చారండి మొన్న. ఏ విషయంలో వచ్చారు? యోగా డే. ఓకే, యోగా డే వచ్చారు. దానివల్ల విశాఖపట్నం ప్రాంతానికి వచ్చిన లాభం చెప్పానండి. ఆయన వచ్చినప్పుడు ఆయనతో ప్రకటించాలి కదా. ఆ ప్రాంతానికి మేలు జరిగేట్టు, మన రాష్ట్రానికి ఏదో మేలు జరిగేట్టు కనీసం ఉక్కు ఫ్యాక్టరీని నేను ఈ సందర్భంగా మీరు ఇంత ఆదరిస్తున్నారు కాబట్టి ఇంత కమిట్మెంట్ తో ఉన్న మీ అందరికీ కూడా ఇగో ప్రైవేట్ పదం చేయకుండా దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఆపుతున్నాను తెలుసుకుని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలే? ఎందుకు చెప్పించదు? ఎంతసేపు తందానం అనుకుని ఒకళ్ళు పొగుడుకోవడం తప్ప ఏం జరిగింది అక్కడ?